నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఒగ్గుదన్ లక్ష్మి 1983. ఈరోజు వీడియో వచ్చేసి గుమ్మడికాయ పాయసం అండి. ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు, హెల్త్ కూడా చాలా మంచిది. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని మనం పెసరపప్పు అండి 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఆ పెసరపప్పు దోరగా వేగిన తర్వాత మనం వాటర్తో కడిగేసుకుని తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని అలాగే గుమ్మడికాయ ముక్కలు, గుమ్మడికాయ వచ్చేసి ఎల్లో గుమ్మడికాయ అండి, వడియాలు పెట్టే గుమ్మడికాయ కాదు, కర్రీ చేస్తే ఆ గుమ్మడికాయ అండి. ఆ గుమ్మడికాయ నేను ఒకటి వేసాను, 1/4 కిలో పెసరపప్పుకి 1 గుమ్మడికాయ మీడియం సైజ్ వేసాను. ఆ గుమ్మడికాయ కూడా వేసి మనం విజిల్ పెట్టుకోవాలి, బాగా మెత్తగా ఉడికిపోద్ది. ఒక 5 to 6 విజిల్స్ అనమాట. చూడండి, మన వీడియోలో చూస్తున్న విధంగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దాన్ని గెంటితో మెదిపి వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇది చిన్నపిల్లలు కూడా చాలా మంచిదండి. తర్వాత మనం పాలు పోసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ బాగా వేడెక్కిన తర్వాత అందులో తురుముకున్న బెల్లం 1 కప్పు అండి. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లం, లేదా కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1.5 కప్పు వేసుకోవచ్చు. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్ పైకి వస్తే వాటర్ కూడా బాగా ఇనిగిపోయిన తర్వాత కొంచెం యాలచీ పౌడరు, మీకు అవసరం అనుకుంటే జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేయించుకుని వేసుకోవచ్చు అండి. నేనైతే వేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.